కబ్జాలకి కుతులాపూర్లోనే అసలు స్టార్ట్ చేసిందే ఆ వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరే మరి ఈరోజు కవితకి వచ్చి ఆమె నా పాపం కబ్జాదారుల కొరకు సానుభూతి తెలపడం చాలా మంచి పరిణామం కాదనలేదు. కానీ ఎవరు తీసుకొని వచ్చింది? 2011, 12 ఆ టైంలోనే కబ్జాలు స్టార్ట్ చేసి 2015, 16లో కబ్జాలు మొదలుపెట్టి ఒక్కొక్కటి 2-3 ప్లాట్లు అమ్మిన వ్యక్తితో అసలు ఫస్ట్ ఏమన్నది ఎవరి కోసం అంటూ చెప్తాను. అడిగేది ఒకటే వాళ్ళని, మళ్ళా 6వ తారీఖు లోపల వస్తాం అది అని చెప్పి చేసి వార్నింగ్ ఇచ్చిపోయిందట. నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇల్లు గులగొట్టాలంటే 6వ తారీఖు లోపల మనకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని అడుగుతున్నాను. అంతేనా? అడగందమ్మా, అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అందరికి సొల్యూషన్ ఉంటుంది. అందుకోసం నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల మన వివరాలన్నీ మన మారన్ ఉన్నాడు, సంజయ్ ఉన్నది. ఇప్పుడు ఏమైంది తెలుసా అండి, కవిత గారు రావడం మంచిది, వాళ్ళందరికీ సానుభూతి తెలపడం చాలా మంచిది. కానీ ఎవరికి ఇమ్మన్న లిస్టు ఇప్పుడు రేపటి నుండి మళ్ళీ జాగృతి నుంచి కలెక్షన్లు పోతారా లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ కబ్జాలు చేసి స్టార్టింగ్లో 60 గజాలు ఒకరిద్దరు ముగ్గురికి అమ్మి చాలా ఇబ్బందులు పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఆ వ్యక్తులకే మళ్ళీ కవిత గారు అప్ రేపు పొద్దున టికెట్ కూడా వాళ్ళకే ఇస్తే పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మీ పార్టీలో ఎవరు జాయిన్ అవుతున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటి అని తెలుసుకోకుండా మీ వెనకాల తిప్పుకుంటే మీకు ఎంత అపచారం చెడ్డ పేరు వస్తుందో ఒకసారి బాగా ఆలోచించుకోవాలి కవిత గారు కూడా. వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలన పోదాం, పోయి ముఖ్యమంత్రి గారు కూర్చుందాం, ఆడిని ఇస్తారా వస్తారా. ఎందుకంటే మనకి రోజు దినదిన ఆయుష్ ప్రాణగండం అన్నట్టు, అది నూరేళ్ళ ఆయుష్ దినదిన గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇక్కడ గుడిసేసుకొని ఉన్నా కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇది సంగతి. ఇప్పటికైనా కవిత గారు కొంచెం ఆలోచించుకొని మీరు చేసే పని నిజంగా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇప్పిస్తే చాలా సంతోషం, మీ పేరు గుర్తుపెట్టుకుంటారు, చాలా మంచిది. కానీ మీ వెనకాల తిరుగుతుంది కానీ మీరు ఏ ఏరియాకి వెళ్తారో ఏ నియోజకవర్గం వెళ్తారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు మీ వెనకాల తిరుగుతారు అని చెప్పి వాళ్ళకి మీరు అన్ని పగ్గాలు అప్పచెప్పారనుకో, ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ కార్పొరేషన్ పరిధిలో కానీ జిహెచ్ఎంసీలో కానీ మీరు మళ్ళీ మీ పార్టీకి కానీ మీకు కానీ చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకసారి బాగా ఆలోచించుకోండి.